యథార్థము ఖచ్చితంగా రోడ్డు డెవలప్ చేయాలి. వారి పట్టుదల ఈ పొద్దు ఆమె అధ్యక్ష గారు సాధిస్తారు. భూమనాగిరెడ్డి కోరిక నెరవేరుతుంది. ప్లస్ అలాగే నంద్యాలకు మంచి రోజులు రాడాయని మేము అనుకుంటున్నాం. ప్రజలంతా దీన్ని ఆనందంగానే స్వీకరిస్తున్నారు. మరోగా నంద్యాల ఇప్పుడు తయారవుతుంది. ఎవరే కానీ అడ్డం రాకుండా నాగిరెడ్డి ఆశ్రమం ఆయన ముఖ్యమైన కోరికలు ఇవి. అందరం బాగుపడతాం, ఒక్కరు చెడిపోయేది అనేది ఉండదు. నెంబర్ 1గా మనం అందరము ముందుకొచ్చి చేపిద్దాం. ఈరోజు భూమనాగిరెడ్డి అనుకున్నట్టు రోడ్డు విస్తరణ జరిగింది. భూమనాగిరెడ్డి బతుకున్నప్పుడు ఈ కార్యక్రమానికి ఎవరు అడ్డుపడినారో ప్రజలందరికీ తెలుసు. నంద్యాల బాగా ఎంతో డెవలప్మెంట్ చేసినాడు. ఆయన బిడ్డ కూడా బాగా అట్లెట్రీ కూడా బాగానే పనిచేస్తుంది. నంద్యాల కాదు పల్లెటూరులో కూడా బాగా అందరికీ బాగానే సౌకర్యం చేస్తున్నారు. ఇది అందరికీ నంద్యాల తరఫున మనం కుదురుతున్నా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ రుణపడి ఉంటామని మనం చేసుకుంటున్నాం. నంద్యాలలో చాలా బాధపడుతున్నాం. ఎంతో మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇన్నాళ్ళకి మన భూమన్న మంచి పని చేసినాడు. ఆయన మనశ్శాంతి కలగాలి. కానీ నంద్యాల నందనవనం అవుతుంది, సంతోషకరమైన విషయము. కానీ దేవుడు మనకు మేలు చేస్తాడు. నా కన్నులకి నంద్యాల డెవలప్మెంట్ అవుతుంది. మా షాపులు రోడ్డు మీద ఉన్నాయి, మేము సంతోషంగా ఇస్తున్నామన్నా. మా బావగారు అందరం కలిసి కూడా మేము సంతోషంగా ఇస్తున్నాం. పెద్దల ఆస్తులు పోనీ ఎవరితో పాటు మనం పోవాలంటే బాధపడకూడదు. అది ఎందుకంటే మనం అందరం 10 మంది కోసం మనం చూసుకోవాలి. అది నంద్యాల రోడ్ వైడింగ్ ఈరోజు నంద్యాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి వరకు మాట చేస్తారో లేదో అని అనుమానంగా ఉన్నారు. ఈరోజు ఫీల్డ్లో దిగి అందరూ రోడ్ కటింగ్ చేస్తుంటే భూమనాగిరెడ్డి చేసిన పనికి చాలా సంతోషపడుతున్నారు. అందరూ సంతోషపడుతున్నారంటే ఆయన ఆత్మ శాంతించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నంద్యాల ప్రజలు. అఖిలమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.